నార్మల్‌గా ఈ కృతనిశ్చయానికి సంబంధించి ఏజ్‌తో సంబంధం లేదన్నది నా భావన. అంటే ఏ వయసులో ఉన్నవాళ్ళు కూడా ఒక దాని మీద ఫోకస్ పెట్టినప్పుడు కృతనిశ్చయం అనేది ఎప్పటికీ తోడ్పాటు అందిస్తూనే ఉంటుంది. సో, ముఖ్యంగా ఏజ్డ్ పర్సన్స్ ఎవరైతే వాళ్ళు ఒక సక్సెస్‌ని అందుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఎలా సాధ్యపడుతుంది? ఎలా దోహదపడుతుంది? ఖచ్చితంగా అండి. మీ అభిప్రాయంతో 100% ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ఎంత ఏజ్ ఉన్నప్పటికీ కూడా ఆ ఏజ్‌లో తెలుసుకున్నా కూడా తను ఒక లక్ష్యాన్ని సాధించొచ్చు. అటువంటి ఉదాహరణలు అనేకమైన ఉన్నాయి. ఒక చిన్న విషయాన్ని చెప్పాలంటే రీసెంట్లీ 2015 ఆ టైంలో పాట్నాలో నలంద ఓపెన్ యూనివర్సిటీలో ఒక స్నాతకోత్సవం జరిగింది. ఆ స్నాతకోత్సవం జరిగేటటువంటి టైంలో అందరూ గ్యాదర్ అయ్యారు. ఎవరి డిగ్రీ పట్టాలు వాళ్ళు తీసుకుంటున్నారు. ఈ వైస్ ఛాన్సలర్ వీళ్ళందరూ అందిస్తున్నారు. అయితే వైస్ ఛాన్సలర్ ఆసక్తికరంగా ఒక ప్రకటన చేశాడు. అదేంటంటే ఇప్పుడు ఎంఏ ఎకనామిక్స్లో యూనివర్సిటీలోనే టాప్ మార్కులు వచ్చినటువంటి అదేవిధంగా గోల్డ్ మెడల్ సాధించినటువంటి రాజ్ కుమార్ గారు వచ్చి మనకి డిగ్రీ సర్టిఫికేట్ తీసుకుంటారని చెప్పి అనౌన్స్ చేశారు. సో అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. రాజ్ కుమార్ ఎప్పుడు వస్తారు, రాజ్ కుమార్ ఎప్పుడు వస్తారు. ఈ లోపల స్టేజ్ మీదకి ఒక పండు ముసలాయన, ఒక 98 ఏళ్ళు ఉంటాయన్నమాట ఆయనకి. ఆయన అలా నడుస్తూ ఉన్నాడు అనమాట స్టేజ్ దగ్గరికి. అప్పుడు అనుకున్నారు ఇదేంటి ఆ క్యాండిడేట్ని చూద్దాం అనుకుంటే ఇతనెవరు మధ్యలో వచ్చి మనల్ని డిస్టర్బ్ చేస్తున్నాడు అనుకున్నారు. తీరా చూస్తే ఆయన సర్టిఫికేట్ తీసుకున్నాడు. అంటే ఆ విద్యార్థి తాతయ్య లేదా తండ్రి అయి ఉంటాడని వాళ్ళు అనుకున్నారు. తీరా చూస్తే విద్యార్థి ఆయనే. అంటే 98 ఇయర్స్లో ఒక చిన్న సంఘటన, అంటే 65 ఇయర్స్ ఆవిడ ఎవరో సంథింగ్ వాళ్ళ రిలేటివ్ 10th క్లాస్ ఏదో సంథింగ్ రాయటం చూసి ఈయన పట్టుదల తెచ్చుకొని కృతనిశ్చయంతో ఆ టైంలో ఎంఏ ఎకనామిక్స్ మరియు యూనివర్సిటీ టాపర్ అండ్ గోల్డ్ మెడలిస్ట్. ఇటువంటి ఉదాహరణలు మనకి చాలా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఏజ్ తోటి సంబంధం లేదు. ఖచ్చితంగా కృతనిశ్చయంతో ముందరికి వెళ్తే మనం గోల్ కొట్టచ్చు. అలాగే చాలామంది మొండితనంతో ఉంటారు. ఆ మొండితనంతోనే చాలా సాధించుకుంటారు, సాధించుకునేలా చేస్తారు. మరి ఈ కృత నిశ్చయానికి అలాగే మొండితనానికి తేడా ఏమన్నా ఉందా? రెండు ఒకటే అంటారా? రెండు ఒకటైతే కాదండి. ఎందుకంటే ఉదాహరణకి మనం చాలా నచ్చిన పీపుల్ ఉంటాం సర్కిల్లో. వాళ్ళందరినీ మనం ఏమంటామంటే వాడు మంచి పట్టుదలతోటి మంచి నిశ్చయంతో సాధించాడు అంటాం. అదే మనకి ఇష్టం లేని వ్యక్తులు ఉన్నారనుకోండి, వాడు చాలా మొండోడు, మూర్ఖుడు అంటూ ఉంటాం. ఉదాహరణకి ఇప్పుడు ఈ కృతనిశ్చయం అనేది మొండితనం అనేది రెండూ కలిసి ఒక ట్రీ దగ్గరికి వెళ్ళి ఆ ట్రీని నరుకుదామని చెప్పేసి వెళ్ళి చేత్తో కొడుతున్నారు. చేత్తో కొడుతున్నప్పుడు చేత్తోటి అంత పెద్ద ట్రీ అనేది మనకి కట్ కాదు. సో అప్పుడు పట్టుదల ఏమి ఆలోచిస్తుందంటే, అంటే ఈ కృతనిశ్చయం ఏమి ఆలోచిస్తుందంటే దీనికంటే షార్ప్గా ఉండేది ఏదైనా ఉంటుందా, ఏదైనా రాయి కానీ లేదా ఇనుము కానీ ఏదైనా ఉంటుందా, దాంతో స్మార్ట్గా ఆలోచిస్తూ ఉంటారు. ఎస్, అంటే ఇంకొక వే ఏమన్నా ఉంటుందా అని చూస్తారు. కానీ ఈ మొండితనం కలిగిన వాళ్ళు ఏంటంటే నేను చేతితోటే ఎట్టి పరిస్థితుల్లో ఆ ట్రీని కట్ చేస్తాను, ఖచ్చితంగా అది కట్ అవుతుంది, నేను ఎప్పటికైనా సాధిస్తాను అని చెప్పి చెప్తారు. అంటే వాళ్ళు వేని మార్చరనమాట. ఆ ఫెయిల్యూర్ ద్వారా ఫీడ్బ్యాక్ నేర్చుకోరనమాట. సో వీళ్ళు ఏంటంటే పట్టుదల, ఈ కృతనిశ్చయం అంటే ఏంటంటే అది లక్ష్యాన్ని మార్చదు, యాక్చువల్గా వేని మారుస్తుంది అంతే. సో కాబట్టి ఏంటంటే దీనికి దానికి తేడా ఉంది. విద్యార్థుల్లో కూడా కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు మొండితనంగా ఉండకుండా గురువులు కానీ లేకపోతే పేరెంట్స్ కానీ ఏదైనా చెప్పినవి ఇది మంచిది ఇది చెడ్డది అని చెప్పినప్పుడు వాళ్ళ మాట విని మొండితనం నుంచి మంచి కృతనిశ్చయంలోకి రావాలి. వాళ్ళు వస్తే కనుక మంచి సక్సెస్ అవుతారు. కృతనిశ్చయానికి సంబంధించి ఈ కృతనిశ్చయంలో కూడా చేయవలసినవి, చేయకూడనివి, అవసరమైనవి, అవసరం లేనివి అంటూ ఉంటాయంటారా? ఉంటాయండి. కృతనిశ్చయం అనేది మంచి గోల్కి చాలా పాజిటివ్గా వెళ్తుంది. అంటే నెగిటివ్ విషయాలకి ఆ కృతనిశ్చయాన్ని కూడా ఉపయోగించుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఉదాహరణకి విద్యార్థులు ఉన్నారంటే కనుక వాళ్ళు చదువుకునేటటువంటి టైంలో సినిమా హీరోయిన్ల గురించో హీరోల గురించో వాళ్ళ పర్సనల్ విషయాల గురించో ఎక్కువ తెలుసుకొని చదువుని డైవర్ట్ అవడం ఉంటుంది. అదేవిధంగా జాబ్ చేసేటటువంటి ఎంప్లాయీస్ వర్క్ స్టేషన్లో వర్క్ నాపేసేసి పొలిటీషియన్స్ గురించి తగాదాలాడుకోవటం ఉంటుంది. అంటే దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఏంటంటే రాము అనేటటువంటి వ్యక్తి ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత అతను అన్ని స్టాల్స్ గమనిస్తూ ఉంటే ఇంటెలిజెంట్ వెయింగ్ మెషిన్ అని ఒకటి కనపడింది. ఏంటి దీని ఇంటెలిజెన్స్ అని పరీక్షిద్దామని అనుకున్నాడు. అతనికి యాక్చువల్గా ఫ్లైట్ ఎప్పుడంటే 8:30కి. ఇతను అలవాటు ఏంటంటే ఒక గంట ముందే వచ్చేస్తాడు అనమాట. సో గంట ముందు వచ్చాడు 7:30కి. సరే ఎదురు టైం పాస్ అవ్వట్లేదు కదా అని చెప్పి సో 10 రూపీస్ కాయిన్ అందులో వేసాడు. వేసేటప్పటికి ఒక చీట్ వచ్చింది. అదేంటంటే నీ పేరు రాము, నీ వెయిట్ 75 కిలోలు, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ పని చేస్తున్నావు, 8:30కి నువ్వు దుబాయ్ వెళ్ళబోతున్నావు, ట్రైన్ టైం అని చెప్పొచ్చు. ఇదేంటి ఇవన్నీ ఎలా డీటెయిల్స్ తెలిసినాయి? ఇందు లోపల కెమెరాని ఫిక్స్ చేసి గూగుల్ కనెక్ట్ చేసి ఫేస్బుక్ తోటి ఏదో చేసి ఉంటారు అని ఇంతకు థింకింగ్ వచ్చింది. వెంటనే ఏం చేశారంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక థిక్ బ్లాక్ స్పెక్స్ ఒక క్యాప్ పెట్టుకొని మళ్ళీ వచ్చి ఎక్కి 10 రూపాయలు వేసాడు. సేమ్ వచ్చింది.
నీ పేరు రాము, మళ్ళీ నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్, 75 కిలోలు, దుబాయ్ వెళ్తున్నావు, నీ ట్రైన్ టైం 8:30. సరే కదా, ఇలా కాదని చెప్పేసి తను ఏం చేశాడంటే ఫ్లైట్ ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వెళ్ళిపోయి కొన్ని షాప్స్ తిరిగి ఒక బుర్ఖాని వేసుకొని వచ్చాడు. ఈసారి ఓన్లీ ఐస్ మాత్రం కనపడేటట్టుగా ఎక్కి 10 రూపీస్ వేసాడు. అప్పుడు ఏమైందంటే సేమ్ నీ పేరు రాము, నీ వెయిట్ 75 కిలోలు, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీరు, నువ్వు వెళ్ళాల్సిన ఫ్లైటు వెళ్ళిపోయింది. అంటే ఆ ఫ్లైట్ చేరుకుంటానికి ఇతను 30 డేస్ బిఫోర్ బుక్ చేశాడు. అది కొన్ని కోట్ల రూపాయల ఒక డీల్ కుదుర్చుకునేటటువంటి ఒక మీటింగ్. సో ఇతను ఏం చేశాడు, ఆ టైంలో అవసరమైన దాన్ని వదిలేసేసి అనవసరమైన దాని మీద పెట్టాడు. సో ఈ కృతనిశ్చయము అనేది మంచి లక్ష్యం మీద కనుక పెడితే ఖచ్చితంగా అచీవ్మెంట్స్ చాలా బాగుంటాయి. అదే కనుక అనవసరమైనటువంటి విషయాల మీద పెడితే కనుక ఖచ్చితంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఉంటుంది.